సో హాయ్ గైస్, హ్యాపీ నవరాత్రి డే 2 ఇది. సో ఇప్పుడు వచ్చినట్లయితే మనం మార్నింగ్ అయితే లేచినాం, మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాం. సో ఇప్పుడు నేను సేమియా అయితే చేస్తున్నా. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసి పెట్టుకున్నా. డ్రై ఫ్రూట్స్ గైస్ ఇప్పుడు వచ్చినట్లయితే మనం సెకండ్ డే పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం మన రూమ్లో. మనకి నేను ఏమనుకున్నా అంటే మంచిగా పెయింటింగ్ గీత వెళ్ళాలనుకున్నా, కానీ మనకి ఇలా పెయింటింగ్ దొరుకుతుంది బెంగళూరులో సీజన్ కాదంటే. సో ఇప్పుడు వచ్చినట్లయితే మనం పాయసం అయితే వేసాము డ్రై ఫ్రూట్స్ తోటి, అది స్పాట్లో థింకింగ్ చేసుకున్నాం. సో విధిగా ఫ్రూట్స్ అయితే పెట్టేసాము. మనం ఇంట్లో ఉంటే మంచిగా మమ్మీ వడలు చేస్తుంది, మంచిగా పూరి హల్వా అవన్నీ ప్రసాదం పెడతాం అనమాట. బ్యాచిలర్ టైప్ మనమే చేసుకుంటున్నాము ఎట్లా ఏం చేయాలి దేవునికి. సో ఇప్పుడు వచ్చినట్లయితే ఏం చేసినా కూడా భక్తితో చేయాలి, అంటే ఇంకేమవుతుంది, మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు ఇట్లా మొక్కుకోవాలంటే మనం మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని మొక్కుకోవాలి, అంతేగాని వాడు ఇట్లా చేసాడు వాడు ఇట్లా చేసాడు అని ఎప్పుడు అనుకోవద్దు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకే తెలుస్తుంది లైఫ్లో. సో మొత్తానికైతే హ్యాపీ నవరాత్రి. చెప్పలేమో దేవునికి మా మీద హైదరాబాద్ పోనీ అనేసి దేవుడు ఇట్లా కర్ణించిందనుకో, మేము యథావిధిగా హైదరాబాద్కి వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాం, ముత్తలమ్మ గుడి ముత్తలమ్మ గుడికి. సో మేము అదే అనుకుంటాము. మా యాజ్ యూజువల్ చెప్పాలంటే మా లీవ్స్ అనేది క్యాన్సిల్ చేసేసారు నిన్న, మేము పోవద్దని చెప్పేసారు. కానీ చెప్పలేము, ఏమో ఒక్క 1% ఓపు ఉంది మేము హైదరాబాద్ పోతామని. పోవాలి, ఎందుకంటే మమ్మీ దసరాకి మన మమ్మీ డాడీ లేని ఎవరం లేమన్నమాట. అంతే వేసి మనకు బయట పంపించినా కూడా మనం శాస్త్రం అయితే మర్చిపోదు.